పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవిప్పుడు దేవునికి మొరపెట్టుకొనుము, ప్రభువు నీకు తప్పక తోడ్పడును, నీ కుటుంబమును కాపాడును. యోబు 8వ అధ్యాయం వచనములు 5 నుండి 6. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనములు 19 నుండి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును, నీవు ఎవడవు అని అడుగుటకు యాజకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు, నేను క్రీస్తును కాదు అని అతడు ఒప్పుకొనెను. అట్లైన నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా, నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలయను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు, ప్రభువు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మము ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరము నగల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఇరవై 25వ సంవత్సరంలో 2025లో మీరు మాకు చేసిన సకల మేళ్లకు మీకు వేలాది స్తుతి స్తోత్రగణ మహిమ ఆరాధన ప్రభువా. ఈ నూతన సంవత్సరాన్ని మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని విశ్వసించే సంఘమైన మమ్మల్ని దీవించము ప్రభువా. ఆధ్యాత్మికంగా మీ యందు బలపడటానికి, స్థిరపడటానికి మీ సహాయమును మాకు దయచేయం ప్రభువా. శారీరకంగా మమ్మల్ని దృఢపరచము, స్థిరపరచము తండ్రి. మానసికంగా సంపూర్ణ దృఢత్వం కలిగి జీవించేలాగా మాకు మీ కృపణీయము. మా ఆర్థిక స్థితిని దృఢపరచము ప్రభువా. మా కుటుంబాలను దీవించము ప్రభువా. మీ శాంతి, మీ సమాధానాన్ని, మీ నెమ్మదిని మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా హృదయాలలో మాకు అనుగ్రహించము ప్రభువా. ఈ సంవత్సరం అంతా మీ అందే మా ఆసక్తిని
కేంద్రీకరించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ చిత్తానుసారంగా ఈ సంవత్సరం అంతా మేము నడుచుకునేలాగా, మీ చిత్తమే మాకు నెరవేరులాగా మమ్మల్ని దీవించుము ప్రభువా. ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రతి ఒక్క భారమును, బాధ్యతను మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. మాకు ఈ సంవత్సరం అంతా మా కార్యములన్నీ సులభతరం చేయం ప్రభువా. లోకంలో ప్రతి ఒక్కరిని దీవించుము ప్రభువా. మీ కృపకి, మీ దయకి పాత్రులయ్యే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపు దయచేసి ప్రభువా, మీ కృప కటాక్షములతో మమ్మల్ని దీవించండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.